ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ప్రతి ఒక్క సావిత్రిక సంఘము ఎత్తబడాలి అని అంటే మనము ఈ లోకంలో మనము విడవబడకుండా మనము పరలోకానికి ఎత్తబడాలి అని అంటే మన జీవితం ఎలా ఉండాలి? మన జీవితము దేవుని మాదిరికరమైన జీవితంగా ఉంటుందా? ఈ లోకానుసారమైనటువంటి జీవితంగా మనం ఉంటున్నా మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా అతను పరలోక రాజ్యానికి రావాలంటే అది అసాధ్యం. రెండో మరణంలోకి వెళ్ళిపోతారు. ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మనం ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకొని ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంలో ఉండి మనం ఎత్తబడే గుంపులో ఉండాలి, కానీ విడవబడే గుంపులో మనం ఉండకూడదండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు సాతాను కొంత మనుషుల్లో దూరి వాళ్ళు ఆత్మీయంగా ఉంటున్నట్టే ఉంటారు, కానీ అది వేషధారణమైన జీవితంగా ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనం ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్గా మనం జీవిస్తూ వాళ్ళతో సాంగత్యం చేస్తామో మనం ఇక్కడే విడవబడిన బిడలుగా ఉంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ లోకంలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన కృపనిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, ప్రతి ఒక్క బిడ్డ పరలోకానికి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎవరిని ఇక్కడ వదిలేయాలా లేదా నరకంలోకి పంపించాలా? దేవుడు నరకంలోకి పంపించేదాన్ని కాదండి, ఆయన ప్రాణాన్ని పెట్టింది. కేవలం ఇశ్రాయేలు కోసమే కాదు, సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మేము ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రతి ఒక్క సావిత్రిక సంఘం ఎత్తబడుతుంది. అలా ఎత్తబడే సంఘంలో మేము ఉండునట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మేము విడవబడకూడదు, మా సంఘము విడవబడకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం. మీరు ఎంతైనా గొప్ప దేవుడయ్యా. భూమి ఆకాశం గతించినా మీ మాటలు గతించవని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. యేసే, మీరు పరిశుద్ధమైన దేవుడు, నిత్యమైన తండ్రి, సమాధానానికి అధిపతి అయ్యా. ఈ లోకంలో ఏ మనుషులకు శాంతి సమాధానం లేకుండా ఎవరైతే ఉంటారో మీరు ప్రతి ఒక్క మనిషికి శాంతిని దయచేసేటువంటి దేవుడు, సమాధానాన్ని దయచేసేటువంటి దేవుడు. మీ కృపలో మమ్మల్ని మీ రెక్కల చాటున వేసే దాచేటువంటి దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. వేసే మీ రెక్కల చాటున మేము ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీంతో నింపమని అసలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతో అడుగుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.